హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఏప్రిల్ 18, 19, 20, 21, 22 తేదీల్లో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ఈ వీడియో మీరు ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి. మీ చుట్టుప్రక్కల ఎవరూ కూడా ఉండకూడదు. ఈ వీడియో వినేటప్పుడు అలాగే ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు అనేవి చాలా వరకు కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే మీకు జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, వచ్చే నష్టాలను ముందుగానే గ్రహించి ఏ విధంగా అవి జరగకుండా చేసుకోవచ్చు, వచ్చే అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి, అలాగే ఆరనే వ్యక్తి ద్వారా మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు ఈ ఆరనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్త, లేదంటే బయట నుంచి వచ్చిన వ్యక్త, స్త్రీనా పురుషుడా, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అనేవి ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని కామెంట్ అయితే చేయండి. ఎవరికైతే సంతోషి మాత మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఈ రాశి వారిని ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే వీరి జీవితంలో గతాన్ని చాలా వరకు కూడా మర్చిపోయారు. ఎందుకు అంటే గతంలో వీరు అంతగా గుర్తుపెట్టుకోవలసినవి ఏవో 1, 2 తప్ప ఎక్కువగా కష్టాలు అనేవి లేవు. ఎప్పుడైతే వీరికి శనిదశ ప్రారంభమైందో అప్పటి నుంచి కొంచెం శని భగవానుడు వీరి మీద తీవ్రమైన కోపదృష్టితో చూశారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కనుక కొన్ని కర్మానుసారం జరుగుతాయి కాబట్టి వీరు కొన్ని అనారోగ్య సమస్యలకు గురవ్వడం, కొంచెం మానసికంగా టెన్షన్ పడటం, ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉండటం, అలాగే అతిగా ఆలోచించడం, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉండటం, యాంగ్జైటీ వచ్చేస్తూ ఉండటం, అంటే రేపు జరగబోయేది అసలు ఏమైపోతుందా, ఏమవుతుందా ఏంటి అని చెప్పి ఒకదాని గురించి ఒకటి అది ఫలానా అని కాదు, ఏదైతే ఒక ఇంపార్టెంట్ అని చెప్పి మీరు భావిస్తారో అది కనుక మీకు దానికి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంది అంటే తట్టుకోలేరన్నమాట. ఆ తట్టుకోలేకపోవడం వలన వచ్చే ఆ స్థితి ఏదైతే ఉంటుందో దానివల్ల మీరు చాలా అంటే చాలా టార్చర్ అనుభవించారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఇలా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ కూడా డిస్టర్బ్ అయిపోయాయి. అలాగే కుటుంబంలో కొన్ని కలహాలు, కొన్ని ముఖ్యంగా జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల, అంటే మీరు చెప్పేది ఒకటవుతుంది, వాళ్ళు చేసేది ఇంకోటవుతుంది. విన్నట్లుగానే నటిస్తారు, చేసేది చేసేస్తూ ఉంటారు, ఏదైనా కూడా దాచేస్తూ ఉంటారు మీ దగ్గర. అదేమో మీకు నచ్చదు. మీరేమో ప్రతిదీ కూడా వారితో పంచుకుంటారు. ప్రతిదీ కూడా అంటే గుట్టు రట్టు అంటూ లేకుండా ప్రతి విషయం కూడా మంచైనా చెడైనా నాకు నా భర్తే కదా, లేకపోతే నాకు నా భార్య కదా అని చెప్పి అన్నీ పంచుకుంటూ ఉంటారు. అవతల వారి నుంచి కూడా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అవతల వారు దాన్ని అంటే మీరు అనుకున్న దానికి పూర్తి ఆపోజిట్గా ఉంటారనమాట. మీ రాశిలో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను కొంచెం కుటుంబం ఇలా కరెక్ట్గా నిలబడుతుంది. ఇది ఒక దీని మీద నడుస్తుంది. కాస్త నలుగురిలో గౌరవం, మర్యాద అనేవి మీకు కలుగుతున్నాయి. కొంచెం ఒక కమ్మికగా కుటుంబం అనేది జరుగుతుందంటే నిజానికి చెప్పాలంటే మీ యొక్క అదృష్ట బలం వల్లే ఇది జరుగుతుంది. ఇది ముమ్మాటికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం అన్నమాట. మీ వలన పిల్లలు సరైన దారిలో పెరుగుతున్నారు ఈ రాశివారి వల్లనే. అలాగే మీ వల్లే మీ యొక్క భర్తకు కానీ లేదంటే మీ యొక్క భార్యకు కానీ ఒక వాల్యూ అనేది పెరుగుతుంది మీ వల్లనే. ఎందుకంటే మీ యొక్క ఆలోచన శక్తి చాలా పదునైనది.
ఊరికనే అలా చూసి అలా నిర్ణయించుకోరు. ప్రతీదీ కూడా డీప్‌గా ఆలోచించి వెళ్ళిపోతారు. ఆలోచనల్లో లోత ఆలోచన మీకు. దాన్ని బట్టి ఏది మంచి, ఏది చెడు, ఏ సమయంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇలా ప్రతీదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా తెలుసన్నమాట. దానివల్లనే కొంచెం పిల్లలకి మంచి చెడు జరగడం కానీ, లేదంటే కనుక మీ యొక్క కాపురం అనేది మంచిగా ఒద్దిగ్గా ఉండటం కానీ, మీ యొక్క జీవిత భాగస్వామి కొంచెం మీకు వ్యతిరేకంగా ఉన్న మీ యొక్క ఓర్పు వలన, మీ యొక్క సహనం వల్ల, మీ యొక్క తెలివితేటల వల్ల సర్దుకుపోయే మనస్తత్వం అనేది మీకు ఉండటం వల్ల కాస్త గట్టిగా బ్రతుకుతున్నారు అంటే నిజంగా మీ వల్లే. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. మీరు ఒక్కటి నాకు కామెంట్ చేయండి. ఇది నిజమైతే అవునక్క మీరు చెప్పింది నిజమే. మా లైఫ్ పార్ట్నర్కి మేము కోరుకున్నటువంటి క్వాలిటీస్ అనేవి 100% లేవు. ఏవో ఒక 20% కానీ 80% వరకు లేవు అని నిజంగా అంటే అలా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎస్ అక్క, లేదంటే నో అక్క అని కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు. ఇక అలాగే ముఖ్యంగా మీరు అనుకున్న వారిలోనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు ఏదైనా నిజం చెప్పినా కూడా అది మీరు కావాలని చెప్పినట్లుగా, మీరు మనసుకి ఇష్టం లేక చెప్పినట్లుగా, మీరు మనస్ఫూర్తిగా మీ దగ్గరే ఉండే మంచితనం ఏంటంటే ఎదుటివారు మీకు చెడు చేసినా కానీ మీరు అవతల వారికి మంచి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు నా రక్త సంబంధం, నా కుటుంబం, నా బంధువులు, నా వాళ్ళు అని చెప్పి మీరు అనుకున్నంత నమ్మకంగా, ప్రేమగా అవతల వారు మిమ్మల్ని చూడరు. ఎప్పుడూ కూడా అవసరాల కోసం వాడుకోవడం, మిమ్మల్ని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయడం, అవసరమైనప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత చాటున ఆ నలుగురు ఐదుగురు కలిసి బంధువులోనే మీ గురించి చెవులు కొరుక్కుంటూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం జనాల దగ్గర చాలా వరకు కూడా ఉన్నమాట ఏదో మొహాన్ని అనేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మొహమాటంగా ఉన్నారు. ఒక మాట అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, తప్పుగా అపార్థం చేసుకుంటారేమో, నన్ను లేదంటే చెడుగా నా గురించి చెప్పుకుంటారనేమో అని చెప్పి ఒక ఫీలింగ్ మనసులో ఉంచుకొని కాస్తంత మొహమాటంగా ఉన్నారు మీరు. కానీ మీరు ఇంత మొహమాటంగా ఉండి అవతల వారి దగ్గర మీరు క్రమశిక్షణగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. నా యొక్క పద్ధతిని, నా యొక్క లిమిట్స్ని నేను దాటకూడదని మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మీరు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి వారు ఏదైతే దృష్టితో చూస్తున్నారో అదే దృష్టి నలుగురిలో కలగజేసేటటువంటి బంధువులు మీలో ఉన్నారన్నమాట. అంటే మీరు చెడ్డవారని చెప్పి, మీకు ఎవరు నచ్చరు అని చెప్పి, ఒకళ్ళకి ఏదైనా పెట్టడం మీకు ఇష్టం లేదని చెప్పి, మీరు పిసినారి వాళ్ళని చెప్పి, గరాన వాళ్ళని చెప్పి, పొగరబోతు వాళ్ళు అని చెప్పి, బలుపు వాళ్ళు అని చెప్పి, ఇంకా రకరకాలుగా మీ మీద ఉన్నవి లేనివి పుట్టించుకొని నలుగురిలో కలగలిసి 4 రకాలుగా గూడు పుటాని చేసుకొని చుట్టాల్లో బంధువుల్లో మిమ్మల్ని శత్రువులుగా క్రియేట్ చేసేవాళ్ళు మీ బంధువుల్లోనే ఉన్నారు. ఇక మీ రక్త సంబంధీకులే మిమ్మల్ని మీకు అనుకూలంగా ఉండరు. మీ మీద అవసరమైతే మిమ్మల్ని చూడలేకపోవడం, మిమ్మల్ని వెతకటం, మిమ్మల్ని చీటికి మాటికి తిట్టడం, గొడవలు పెట్టుకోవడం, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి కోరుకోవడం, తిట్టడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అందరూ అలా ఉంటారని నేను ఇక్కడ చెప్పట్లేదు. చాలామంది మంచివాళ్ళు ఉంటారు. కానీ ఈ రాశి వారిలో 100%లో 80% వరకు ఇలా ఉంటారు. ఇది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి వీరి యొక్క జీవిత చక్రం ప్రకారం చెప్పిన మాటలన్నమాట. ఇక అలాగే ఈ రాశివారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు కూడా పట్టారు, ఎంతో నరకాన్ని చూశారు. ఈ యొక్క వీరికి శనిదశ ప్రారంభమైన తర్వాత మంచి ఏంటి, చెడు ఏంటి, ఏది చేస్తే ఏమో, ఏది ఎక్కడికి వెళ్తే ఏ మాట వినాల్సి వస్తుందో, ఎవరికి సహాయం చేస్తే ఎవరు వాడుకొని వదిలేస్తారు, ఎవరి బుద్ధులు ఎటువంటివో, ఎవరు దేనికోసం మన దగ్గరికి వస్తున్నారో ఇవన్నీ కూడా గ్రహించగలిగేటటువంటి తెలివితేటలు ఎప్పుడైనా మనకి పాఠశాలలో నేర్చుకునే పాఠాల కంటే కూడా ఈ యొక్క జీవితం అనే పెద్ద పాఠశాలలో నేర్చుకునే
గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో మీరు చాలా తెలివైన వారు. ఎదుటివారు మన దగ్గరకు వచ్చారంటే మన మీద పెత్తనం చెలాయించడానికి వచ్చారా? లేకపోతే మనల్ని వాడుకోవడానికి వచ్చారా? లేదంటే మనల్ని వెతకడానికి వచ్చారా? లేదంటే ఒక మాట అనడానికి వచ్చారా? మన యొక్క పరువు తీయడానికి వచ్చారా? లేదా మనతో అవసరం గడిపించుకొని పక్కకు వెళ్ళడానికి వచ్చారా? ఇలా అన్ని కోణాల్లో కూడా ఆలోచించగలిగేటటువంటి మేధాశక్తి మీలో ఉంది. అలాగే డబ్బును కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని అనుకుంటారు. కానీ అప్పుడప్పుడు మీ మనసుకి ఏమనిపిస్తుందంటే, అబ్బా! ఉన్నది ఒకటే జీవితం. చిన్న జీవితం కదా! చిన్న చిన్న కోరికలు ఇవి కూడా తీర్చుకోకపోతే ఎలా అని చెప్పి అనిపించి కొంచెం మళ్ళీ చేజారుస్తారు. డబ్బును కాకపోతే అన్నీ నెరవేర్చుకోవాలి అంటే ఎవరికీ కూడా కుదరదు. కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడంలో తప్పులేదు. ఆ చిన్న చిన్న కోరికల్లోనే కొన్ని అవసరం లేనివి నెరవేర్చుకొని, అయ్యో! అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టానే అని చెప్పి బాధపడే క్షణాలు కూడా మీ జీవితంలో ఉంటాయి. కాబట్టి ఒక రూపాయి తీసి బయటికి ఖర్చు చేసేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాను? ఎందుకు ఇలా చేస్తున్నాను? ఇది నాకు అవసరమా కాదా? ఇది ఎంతవరకు నేను ఉపయోగించుకోగలుగుతాను? ఇటువంటివన్నీ కూడా అంచనా వేసుకొని దానిని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీకు చాలా వరకు కూడా ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఒకరు మీకు 10 సార్లు సహాయం చేస్తున్నారు అంటే మీరు ఒకరికి 10 సార్లు సహాయం చేస్తే అవతల వారు కూడా మీకు కనీసం 3, 4 సార్లు అయినా సహాయం చేయడానికి ముందుకు రావాలి కదండీ! అలా మీకు అండగా నించున్నప్పుడే మీకు సహాయం చేయనప్పుడు మీకు తోడుగా నిలబడిన వ్యక్తులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే అత్తింటి వైపు వారిలో శత్రుత్వం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇది చాలా సీక్రెట్. అందుకే నేను ఒంటరిగా చూడమని చెప్పాను. ఎందుకు అంటే కనుక మీకు కొంచెం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆడవాళ్ళు ఈ రాశికి చెందిన వారిలో ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. అవతల వారు మీ యొక్క అత్తింటి వైపు వాళ్ళల్లో మీ తోటికోడలైనా కానీ ఇంకెవరైనా కానీ మీకంటే వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, అనుభవం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరితో ఎలా నడుచుకోవాలో ఎవరి యొక్క మనస్తత్వం ఆటోమేటిక్గా వాళ్ళకి అంతకుముందే తెలిసి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కొంచెం వాడుకునే ప్రయత్నం చేస్తారు. కొంచెం ఆడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మీ యొక్క మంచితనానికి వారు ఏది చెప్తే అది చేయను. వాళ్ళు ఎలా నడవమంటే అలా నడవను. వాళ్ళు ఏది చెప్తే అది వినను. ఇటువంటివన్నీ కూడా చేయటం వల్ల మీ మీద ఒక అలుసు ప్రభావం అనేది అవతల వారిలో ఉంటుంది. అలాగే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నలుగురు ఉంటారు. మనం ఒక్కళ్ళం అయిపోతాము. అది వాళ్ళ తెలివి కాదు. ఇది మన బలహీనత కాదు. కాకపోతే కొంచెం ఇబ్బందులు అయితే మొదట్లో స్టార్టింగ్లో అయితే పడతారనమాట. తర్వాత వారి యొక్క వ్యక్తిత్వాలు తెలుసుకొని వారి యొక్క మనస్థితి తెలుసుకొని ఇలా ఉంటున్నారా, అలా చేస్తున్నారా, ఓకే ఇలా వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారా, ఓకే ఇలా చేద్దాం, మనము ఇలా మన జాగ్రత్తలో మనం ఉందామని చెప్పి చాలా వరకు కూడా తెలుసుకుంటారనమాట. ముఖ్యంగా అత్తింటి వారి వైపు చూసుకున్నట్లయితే మీ మీద ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మిమ్మల్ని వాడుకోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చూస్తూ ఉంటారనమాట. ఈ రాశివారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ అనమాట. ఎందుకంటే అవసరాలకు వాడుకొని అవసరమైనప్పుడు ఓసరి వెళ్ళేలాగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రంగులు మార్చుతూ ఉండే ఇటువంటి వ్యక్తులకి గట్టిగా సమాధానం ఇవ్వకపోతే తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్లో వారికంటే మీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎదుటివారికి మీరు లొంగకుండా ఉండి మీ యొక్క మాటల్లో మీ యొక్క చేతల్లో ఎప్పటికప్పుడు అప్పచెప్పి మీరు ధైర్యంగా సమాధానం చెప్పి వదిలేసుకోవాలని చెప్పి ఇక్కడ నేను చెప్పట్లేదు. ధైర్యంగా సమాధానం చెప్పి ధైర్యంగా అడుగులు వేసి తెలివితేటలను అంటే మైండ్లో ఉంటే సరిపోదు. తెలివితేటలు అనేవి వాటిని అప్పుడప్పుడు బయటికి తీసి అవతల వారికి కూడా అర్థమయ్యేటట్లుగా చూపించాలి. కొన్నిసార్లు మనం తిట్టకపోయినా అరవకపోయినా మన యొక్క మాట తీరు అనేది అవతల వారికి చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించాలి. అలా లేకపోతే ఇప్పటి రోజుల్లో బ్రతకడం చాలా కష్టం. కాబట్టి ఈ మాట మీకు ఒంటరిగా వినాలి, ఒంటరిగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. ఇక ముఖ్యంగా అనే వ్యక్తి ఈ యొక్క స్త్రీ మీకు చాలా వరకు కూడా ఎక్కడికక్కడ మీ యొక్క ఎదుగుదలను కట్ చేయాలని ఎక్కడికక్కడ
మీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఎక్కడికక్కడ మీ మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి మిమ్మల్ని ఒక దోసలాగా, ఒక శత్రువులాగా మిమ్మల్ని కృంగదీయాలని చెప్పి మీ చేత రూపాయి ఖర్చు పెట్టించాలి అని చెప్పి అవసరమైన చోట అనవసరమైన చోట మిమ్మల్ని అవమానించాలి అని చెప్పేసి మిమ్మల్ని నిరుత్సాహపరచాలి అని చెప్పి ఇలా అన్ని రకాలుగా మీ మీద ఒక శత్రుత్వాన్ని పెంచుకున్న స్త్రీ అన్నమాట. ఈ స్త్రీతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓసర వెళ్ళి ఎక్కడ తాకితే అక్కడ దానికి తగ్గట్లుగా రంగులు మార్చుకుంటూ ఉంటుంది కదా, అలాగే వీరు కూడా అవసరానికి తగ్గట్లుగా వారి యొక్క మాట తీరు మారిపోతూ ఉంటుంది. వారి యొక్క ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ మీరు వారి దగ్గర తెలివితేటలు వాడాలి. వారి దగ్గర మాట తీరు మార్చుకోవాలి. జాయ్ఫుల్గా ఉండే మెంటాలిటీ మీది. చీటికి మాటికి జోకులు వేస్తూ చేతుర్లాడుతూ మన వాళ్ళే కదని చెప్పి కుడిమిస్తే పండగలాగా మీరు ప్రవర్తించారు అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చిన్న సందు దొరికినా కూడా మీదకు ఎక్కి కూర్చునే రకం అన్నమాట. కాబట్టి స్ట్రిక్ట్గా ఉండండి. చాలా వరకు తెలివితేటలను చూపించండి. చాలా వరకు మాటకార్తనంగా ఉండండి. సైలెంట్గా అయితే ఉండొద్దు. మీ వైపు వరకు నష్టం వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా ఉండటమే తెలివి. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకుండా ఉండటమే తెలివి. మిమ్మల్ని మీరు కాపాడుకోవటమే తెలివి. దీన్ని మాత్రం మీరు తప్పారు అంటే చాలా వరకు కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది ఈ అనే స్త్రీ దగ్గర మీకు ఉంటుంది. మీరు చాలా వరకు ఆవిడతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మనిషి బయట మనిషి అంటే కనుక 100% ఇంట్లోని మనిషి మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి మనిషి. చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ చాలా కిలాడి. ఈ స్త్రీ గురించి మరొక స్త్రీ అంటే మీరు ఇలా చెప్తున్నారు ఏంటక్క అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే అందరూ మనకులాగే మంచిగా ఆలోచించాలని లేదు కదండి. ఇప్పుడు ఈ ప్రపంచం అంటేనే చాలా రకాల మనుషులు ఉంటారు. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ మంచికి చెడుకు తేడా తెలుసుకొని మంచివాళ్ళు ఎవరో గుర్తించి చెడ్డవాళ్ళకు దూరంగా ఉండి మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనే కదా మనకి మంచి జరిగేది. అందరినీ గుడ్డుగా నమ్ముకుంటూ పోతే రేపటి రోజు నష్టపోవాల్సి వస్తుంది. అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది. మన యొక్క విలువే తగ్గిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు తెలివితేటలను ఉపయోగించడంలో కొంచెం మొహమాట పడిపోతూ ఉంటారు. ధైర్యలక్ష్మి అన్న ఇది గుర్తుంచుకోండి. మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన వెనకే ఉండి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మన ఉపాధ్యాయులు మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత మన భర్త లేదంటే మన భార్య మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది. తర్వాత మన పిల్లలు ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఒకానొక స్టేజ్లో మనం ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. ఏదైనా ఊరు వెళ్తాము, ఎవరు మన వెనకాల రారు కదండి. అటువంటప్పుడు మన తెలివితేటలు మనం చూపించుకోవాలి. ప్రతిదానికి కూడా ఇదని చెప్పి ఒకళ్ళు సలహా తీసుకోవడం తప్పు కాదు. కానీ ప్రతిసారి కూడా అక్కడ ఇది చేసి వచ్చాను, ఆ టైంలో ఈ మాట అనాల్సింది నేను అనలేకపోయానే అని ఇంటికి వచ్చి ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా వెంటనే అనేసేయండి. వెంటనే టక్కుమని మనకి ఒక ఐడియా వచ్చేసేయాలన్నమాట. అలా ఆలోచించగలిగినప్పుడే అప్పుడు అవతల వారికి నోరు మూసుకునే కెపాసిటీ వస్తుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ఈ అనే స్త్రీ ద్వారా మీ యొక్క మెట్టింటి వైపు వారి దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 5 రోజుల విషయానికి వస్తే మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. కాకపోతే కొంచెం వృత్తికి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీకు పెద్దగా కనిపిస్తాయి. భగవంతుడిని నమ్ముకోండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కష్టం అనేది ఒక్కొక్క స్టేజ్లో వస్తుంది. కొంచెం ఈ 5 రోజుల్లో వృత్తిపరంగా కొంచెం దిగులు పెట్టుకోవడం, కొంచెం ఇదిగా ఉండటం, మానసికంగా కొంచెం డిస్టర్బెన్స్ అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వృత్తిపరంగా. కాబట్టి దేవుడి మీద భారాన్ని వదిలేసేయండి. ఏది ఏమైనా కూడా మన చేతుల్లో లేని దాని గురించి ఎంత ఆలోచించినా మనకు ఉపయోగం అనేది లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం ఆవేశం వలన కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపం ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. వృత్తిపరంగా ఇంట్లో కోపం ఆవేశం అనేవి చూపిస్తూ ఉంటారు. బట్ తప్పదు. కొన్నిసార్లు మనల్ని మనం
ఓర్పుగా ఉంచుకోకపోతే మన కుటుంబం అనేది బజారున పడే అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ మాట వినబడితే ఎక్కడ వీరిని అలసుగా చూద్దామా అని చెప్పి కాచుకొని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కావున ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవండి. అలాగే కొంచెం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే ఈ యొక్క మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారో ఈ యొక్క మొబైల్స్ ఎక్కువగా చూసేవారికి ఇన్స్టాగ్రామ్స్లో అమ్మాయిలకి అబ్బాయిలు పరిచయం అవుతూ ఉండటం, వాళ్ళ యొక్క మాయ మాటల్లో పడిపోతూ ఎక్కువగా వారితో క్లోజ్గా ఉండటం, వారి మాటలు మీకు నచ్చడం, వారితో ఎక్కువగా శ్రద్ధను చూపించి ఇన్వాల్వ్ అయిపోతూ ఉండటం, వారి గురించి ఆలోచించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి పిచ్చివాళ్ళు చేసే పని, తెలివిగల వాళ్ళు చేసే పని కాదు. ఎందుకంటే ఇవన్నీ ఈ రోజుల్లో ఎంత నార్మల్గా అయినప్పటికీ మీ భవిష్యత్తు, మీ యొక్క జీవితం, మీ యొక్క తల్లిదండ్రుల మాట, మీ యొక్క చదువు, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క ఉన్నత స్థాయి, వీటిని మించి ముఖ్యమైనది మరొకటి లేదు. ఇవన్నీ కూడా మీరు ఒక పక్కకు వదిలేసేయాలన్నమాట. ఇవేవి కూడా మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించేవి కావు. మీ జీవితాన్ని నాశనం చేసేవే. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువు మీద శ్రద్ధను చూపించండి. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. డబ్బు పరంగా కొంచెం గట్టిగా ఉండండి. డబ్బును ఎక్కడా కూడా జారవిడవద్దు. అర్థమైంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై సంతోషి మాత అని చెప్పి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.